మరో బ్రేకింగ్ చూస్తున్న విజయనగరంలో రెబెల్స్ కు టికెట్ కేటాయింపు వివాదంలో మారింది. ఇక టీడీపీ రెబెల్ గా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ కేటాయించారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి ఉన్న గ్లాస్ రెబెల్ అభ్యర్థికి కేటాయించడంపై తప్పుపడుతున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం మాత్రం తాము నిబంధనలకు అనుగుణంగానే మీసాల గీతకు గాజు గ్లాస్ కేటాయించామని అంటున్నారు. మీసాల గీత 2014లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో ఆ టికెట్ను అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి కేటాయించారు. కానీ ఆమె ఓడిపోయారు. మళ్లీ 2024లో కూడా టికెట్ను అదితికే కేటాయించారు. దీంతో మీసాల గీత రెబెల్ గా బరిలోకి దిగారు. విజయనగరంలో రెబెల్స్ కు టికెట్ కేటాయింపు వివాదంగా మారింది. టీడీపీ రెబెల్ గా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు ఎన్నికల సంఘం గాజు గ్లాస్ కేటాయించింది. ఫుల్ డీటెయిల్స్ విజయనగరం నుంచి నర్సింహులు మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. నర్సింహులు చెప్పండి, అక్కడంటే విజయనగరంలో టీడీపీ రెబెల్ అభ్యర్థి మీసాల గీతకి గాజు గ్లాస్ సింబల్ ని సిఇసి అంటే కేటాయించింది. సో మరి ఆల్రెడీ ఒక గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి పార్టీ అంటే జనసేనకు ఆల్రెడీ గాజు గ్లాస్ గుర్తు. సో మరి ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఒక రెబెల్ అభ్యర్థికి, ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ కేటాయించడాన్ని ఎలా చూస్తున్నారు? అదేవిధంగా సిఇసి కూడా అంటే అధికారులు కూడా దానికి సంబంధించి రూల్స్ ప్రకారమే మేము కేటాయించాం సింబల్ అని కూడా వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత ఇప్పటికే టీడీపీని వీడి గతంలో 2 సార్లు కూడా ఒక టికెట్ భంగపడడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన బలాన్ని నిరూపించడంతో పాటు తను విజయనగరంలో గెలుపొందుతుంది. అయితే ఈ క్రమంలో నామినేషనల్ విత్డ్రాలు ఈ రోజు పూర్తి అవగా ఈ రోజు గుర్తులు కూడా కేటాయింపు జరిగింది. అయితే ఏదైతే గాజు గ్లాస్ గుర్తును ఆమెకు 10వ నంబర్లో బ్యాలెట్ లో 10వ నంబర్లో ఉన్న గాజు గ్లాస్ గుర్తును మాత్రం ఆమెకు కేటాయించడం జరిగింది. ఈ సింబల్ ఇప్పటికే ఏదైతే జనసేనకు సింబల్ గా ఇచ్చేది. అయితే ఈ సింబల్ పై అధికారులు కూడా గత కొన్ని రోజులు కూడా ఈ సింబల్ ఏదైతే గాజు గ్లాస్ జనసేనకే కేటాయించాలి, ఏ ఒక్కరికి కూడా ఇవ్వద్దని తెలియజేసినట్లు ఇక్కడ ఏదైతే టీడీపీ వర్గీయులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ రోజు ఏదైతే గాజు గ్లాస్ గుర్తు మీసాల గీతకు కేటాయించడంపై ఇటు టీడీపీ ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే జనసేన ఎక్కడ కూడా జనసేన అభ్యర్థి ఉన్న ఆ ప్రదేశంలో గాజు గ్లాస్ గుర్తు మాత్రం ఇస్తున్నాం. ఈ మిగతా చోట్ల ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు కూడా గాజు గ్లాస్ అయితే వాటిని ఇచ్చుకోవచ్చు అని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఫ్రీ సింబల్ గా ప్రకటించడం మేము ఇచ్చామని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఇటు టీడీపీ వర్గీయులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే అధికారులకు వీళ్ళకి కూడా వచ్చేసింది. ఏదైతే దీనిపైన పై అధికారుల దృష్టి తీసుకెళ్తాం. ఇది ఎక్కడ కూడా మిగతా రాష్ట్రంలో ఎక్కడ కూడా కేటాయించలేదు, ఇక్కడ కేటాయించారు. గాజు గ్లాసు గుర్తు పోలి ఉన్న బకెట్ గుర్తును కూడా కేటాయించిన మేము ఇచ్చేసే వాళ్ళం కాదు. కానీ ఏదైతే గాజు గ్లాసు జనసేన సింబల్ అయిన గాజు గ్లాసునే ఇచ్చేసే కేటాయింపుపై తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే నరసింహులు కోర్టులో కూడా ఫైల్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళు కేసుని గతంలో కూడా టీడీపీ ఏదైతే జనసేన కోర్టులో తీర్పు వచ్చింది గాజు గ్లాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటుక అని చెప్పి ఏదైతే జనసేనకే గాజు గ్లాస్ కేటాయించాలని కోర్టు కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అప్పటికే ఎన్నికల నిబంధనలు ఏదైతే విడుదల అవడంతో ఈ గాజు గ్లాస్ అనేది ఫ్రీ సింపుల్ గా ఉంటుంది. అయితే దీనిపైన కోర్టుకు టీడీపీ నేతలు అయితే కోర్టుకు వెళ్ళనున్నారు. అయితే ఇప్పటికే కేటాయించిన గుర్తును మళ్ళీ మార్పు జరిగే అవకాశం లేకపోవడంతో దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎలక్షన్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఫైనల్ నిర్ణయం కాబట్టి ఇక్కడ ఎన్నికల అధికారులు ఇప్పటికే గుర్తు కేటాయించడంతో కోర్టుకు వెళ్ళినా ఈ ఎలక్షన్ టైంలో ఇటువంటి తీర్పు అయితే ఇటువంటి గుర్తు పైన వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెప్పి సూచనలు కూడా అందుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ గాజు గ్లాస్ వివాదం అయితే ఇక్కడ విజయనగరం అసెంబ్లీ స్థానానికి అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కూటమిగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే ఎవరు తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసే చోట మిగిలిన 2 పార్టీలు కంటెస్ట్ చేయడం లేదు. మరి ఇక్కడ విజయనగరంలో ఇలా గాజు గ్లాస్ అక్కడ ఏదైతే మనకి ఈవెంట్స్ లో కనిపించిందో మరి అక్కడ వాళ్ళకి కనిపించినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా. కామన్ గానే వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఇటు ఎవరైతే జనసేన క్యాడర్ ఉంటుందో కన్ఫ్యూజ్ అయ్యి వాడికి ఓటేసే అవకాశం ఉంటుంది కదా.
యామిని, ఏదైతే గతంలో కూడా గడిచిన 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ తరపున ఇక్కడ పోటీ చేయడం జరిగింది. గాజు గ్లాస్ ప్రభావం తీవ్రంగా పడింది. ఏదైతే ఇప్పటికే అప్పుడు ఆనాడు టీడీపీ పైన ఈ గాజు గ్లాస్ గుర్తు ప్రభావం అయితే ఓట్లు చీల్చి ఇటు వైసీపీకి మద్దతుగా ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైతే టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో పాటు గాజు గ్లాస్ అనేసరికి ఇప్పటికే జనసేన ద్వారా ప్రాచుర్యం పొంది ప్రజల్లో నానుడుగా ఉన్న ఈ గాజు గ్లాస్ గుర్తును ఏదైతే మీసాల గీతకు కేటాయించడంతో ఇది తీవ్రంగా ఏదైతే కూటమి పైన పడే ప్రమాదం అని చెప్పి వీళ్ళు మండిపడుతున్నారు. యామిని. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.